మనం మన తూర్పుగోదావరి జిల్లా చేపల పులుసు ఎలా పెట్టాలో తెలుసుకుందాం. ముందుగా ముందుగా 1 కేజీ చేప తీసుకుని, ఈ చేప చైనా బొచ్చు సగం చేప ముక్కలు సగం సన వచ్చింది. దీనికి మనం 2 ఇంచుల అల్లం ముక్క, స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 5-6 రబ్బలు వెల్లుల్లి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిగడ్డలు కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పెట్టుకుని పాన్లో కావాల్సినంత ఆయిల్ వేసుకుని, చేపల పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకుని పేస్ట్ బాగా రోస్ట్ చేసుకోవాలి. అందులోని సాల్ట్, పసుపు వేసుకుని రోస్ట్ చేసుకుంటే ఇంకా బాగా తొందరగా వేగుతుంది. ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మనకు వచ్చిన శన పక్క స్టవ్ మీద పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. పులుసు మరిగేటప్పుడు వేయాలి. శన ముందుగా వేయకూడదు, వేస్తే పులుసు అంతా విడిపోతుంది. ఈ చేపలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం ముక్కలకు పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు 2 పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని చింతపండు పులుసు వేసుకోవాలి. తర్వాత పక్కన ఉడుకుతున్న సన తీసుకుని ఈ మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. వేసి కొంచెం అటు ఇటు కలపాలి. తర్వాత 2 టమాటాలు, 1 టమాటా 4 ముక్కల కింద కోసుకొని వేసుకోవాలి పులుసు మరిగేటప్పుడే. తర్వాత ఒక స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది. చెరువు చేపకి పులుసులో స్టార్ ఫ్లవర్ వేసుకుంటే బాగుంటుంది. ఫ్లవర్ లాగే వేసేయాలి మధ్యలో. తర్వాత మరుగుతుండగా కొత్తిమీర వేయాలి. తర్వాత బాగా మరిగిన తర్వాత దించేసుకోవాలి.